అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గ్రంథాలయంలో బుధవారం గ్రంథాలయ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ సిబ్బంది పాఠకులతో కలిసి అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి అయ్యంకి వెంకటరమణయ్య ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రామాంజనేయులు, గ్రంథాలయ అసిస్టెంట్ సిద్ధార్థ, గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రంథాల విద్యంకారుడు ఈరోజు పౌర గ్రంథాలు ఉన్నాయంటే ముఖ్య కారకులు, ముఖ్య పూర్వ పోషకులు, స్వతంత్ర సంఘటనలు గ్రంథానికి కావడం కూడా కారకులు వెళ్ళే వీళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసిందని, ఎన్నో త్యాగాలు చేసిందని, వాళ్ళ సొంత ఆస్తులు కూడా అమ్ముకొని సమాజం కోసం, సమాజంలో గ్రంథాలయాలు బాగుండాలని, గ్రంథాలయాలు బాగుంటే సమాజం బాగుండాలనే ఉద్దేశంతోనే పౌర గ్రంథాలయాలకు దున్యానికి ముఖ్య కారకులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు ఈ యొక్క సేవలు చాలా అమూల్యమైనవి. వీళ్ళ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా గ్రంథాలయాలు మనం కూడా కొనసాగిస్తున్నాయంటే వాళ్ళ త్యాగ ఫలితమే. ఆ త్యాగాలు మనం వృధం చేసుకోకుండా వాళ్ళ యొక్క జయంతిని, వర్ధంతుల్ని మనం మననం చేసుకుంటూ రాబోయే తరాలు కూడా గ్రంథాలయాలు ముందు సాగాలని చెప్పి రాబోయే తరాలు కూడా గ్రంథాలు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా మా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి యొక్క జయంతి కానీ, వర్ధంతి కానీ ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా వాళ్ళ యొక్క త్యాగాలు స్మరించుకుంటూ ప్రతి గ్రంథాలయాల్లో కూడా ఈరోజు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు గుత్త శాఖ గ్రంథాలయంతో చేసుకుంటున్నాము. ఈ యొక్క గ్రంథాలయాలకు చేసినటువంటి కృషి రాబోయే తరాలు కూడా ఇది కొనసాగించాలని తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం పాఠకులు ఉపయోగించుకొని అలాగే మా నుంచి మీరు చేసే కార్యక్రమం మీ ద్వారా కూడా మాకు సమాజంలో పోతే మాకు పత్రికలు చాలా అవసరం కాబట్టి పత్రికలు మనకి సమాజానికి చేరవేస్తారనే సమాచారాన్ని ఆ ఉద్దేశంతో మీరు రావడం కూడా మాకు ఎంత మంచి అవకాశం అనుకుంటున్నాం సార్. వెల్కమ్ సార్. మీరు అప్పుడు వస్తే మా గ్రంథాలు కూడా మన దగ్గర సాగిస్తాయి. కాబట్టి రాబోయే రోజులు కూడా మీకు ఏ కార్యక్రమం జరిగినా మీకు సమాచారం అందిస్తాము. కాబట్టి ఈ సందర్భంగా ధన్యవాదాలు.